బాలయ్య ఫ్యాన్స్ ని నిరాశపరుస్తూ సినిమా డిలే అయిన విషయం మనందరికీ తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా విడుదల వాయిదా పడింది. మూవీని వాయిదా వేస్తున్నట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ ఒక ప్రకటన చేసింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా అఖండ 2 మూవీ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ కావట్లేదంటూ నిర్మాణ సంస్థ పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు చెప్పింది 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ. ఆర్థిక ఇబ్బందుల వల్లే విడుదల వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. సినిమా వాయిదా పడడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోయపాటిని ఇక చాలా హార్ష్గా మాట్లాడుతున్నారు. ఇప్పటికే బోయపాటి సంగతి తేలుస్తాం, ఇలాగైతే మా బాలయ్య సినిమానే ఇలా డిలే చేస్తాడా అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నిన్న సాయంత్రం కూడా మనం చూసాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపించింది. ఆయా ప్రాంతాల్లో సినిమా రిలీజ్కి అభిమానులు చాలా ఎగ్జైటింగ్గా వచ్చారు. కొన్ని వేల రూపాయలు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు ఉన్నారు. 600 రూపాయలు బేసిక్ ప్రైస్ ఉంది. అలాంటి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొని 10 కిలోమీటర్లు ఇక్కడ హైదరాబాద్లోనే కాదు, ఏపీలో చాలా ప్రాంతాల్లో టౌన్స్కి వస్తూ ఉంటారు విలేజ్ల నుంచి. అంటే సుమారుగా 10, 20, 30, 40 కిలోమీటర్లు కూడా ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. సో అక్కడ కూడా అంత కష్టపడి వచ్చి చివరికి అంత ఖర్చు పెట్టి టికెట్స్ కొనుక్కొని ముందే అంత ఎగ్జైటింగ్గా థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత సినిమా ఆగిపోవడంతో అభిమానులు చాలా నిరుత్సాహపడ్డారు. బోయపాటి మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 14 రీల్స్ సంస్థ మీద కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అంటే మీకు లెక్క లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద సినిమాని ఇంత ప్రతిష్టాత్మకంగా మీరు ప్రచారం చేసి ఇంత చేసి కొంతమంది ఫ్యాన్స్ ఏమో రక్త తిలకాలు దిద్ది పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేసి కటౌట్లు పెట్టి ఇంత చేస్తే ఇదేనా మాకు చివరికి దక్కేది అంటూ బాధపడుతున్నారు. కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఒక్కసారి ఆ బయట నేను మీకు చూపిస్తాను. ఇంతకంటే చెప్పరా వద్దు, అసలు వద్దు, నెగిటివ్ కాదు పాజిటివ్ కాదు, వద్దని చెప్పాను. వద్దని చెప్తున్నాం కదా, మేము ఫ్యాన్స్ ఇక్కడ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు. వద్దని చెప్తున్నాం కదా, వద్దు, అవసరం లేదు. ప్లీజ్ చెప్పిన మాట్లాడండి. మేము బాధలో ఉన్నాం, ప్లీజ్ చెప్పిన నెగిటివ్ వద్దు. నేను సెలబ్రేట్ చేస్తున్నాం. కావాలంటే బాంబులు కలుస్తాం, అక్కడికి వచ్చి తీసుకోండి. తీసుకోండి కావాలంటే. ఇప్పుడు కూడా చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం, అది చూసుకోండి. ప్లీజ్ చెప్పిన మాట విను. మీడియా వద్దండి ప్లీజ్. వద్దులే బ్రో, వద్దులే, జస్ట్ క్యాజువల్ గా మాట్లాడుతున్నాం అంతే. వీళ్ళు వద్దంటున్నారు. నేను ఫస్టే చెప్పాను నీకు వద్దు, అవి తీసుకో. వాళ్ళు మాట్లాడుతుంటే ఎందుకు మాట్లాడతారు బ్రో? మైక్ పెడితే మాట్లాడతారు బ్రో. ఫ్యాన్స్ అన్నగా మాట్లాడతారు. ప్లీజ్ చూడు, చెప్పిన మాట ఆగండి. ఏం తెలీదు, మా బాధలు మాకుంటే ఏంది ఇది? చెప్పిన మాట అర్థం చేసుకోవాలి అన్న. బ్రదర్ అసలు అవసరం లేదని మూవీని ప్రమోట్ చేయడానికి కావాల్సిందే. ఇక్కడ రియాక్షన్ కోసం ఫీల్ అవుతున్నారో మీరు చూపించాలి. అది మేకర్స్ కి తెలియాలి. అవసరం లేదు బ్రదర్, మా డ్యూటీని ఎందుకు మీరు చెడగొడుతున్నారు? డ్యూటీ అది నెగిటివ్ ఉందన్న ఇందులో. జస్ట్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఎంత చేసుకుంటారు. సో దట్ వాజ్ ద సిచ్యువేషన్ దే. ఎంత హడావుడిగా ఉందో చూడండి. క్రాకర్స్ కాలుస్తున్నారు, డప్పు చప్పుళ్ళు, జై బాలయ్య నినాదాలు, పెద్ద కొన్ని చోట్ల డీజేలు పెట్టి గందరగోళం చేశారు. అదొక పండగ సినిమా రిలీజ్ అంటే. బట్ కానీ ఎంత బాధపడ్డారనేది మనం చూసాం. మామూలుగా క్రాకర్ కాలుతో మామూలుగా అభిమానం వచ్చాను సార్, కానీ ఇట్లా అయితే మాకు తెలియదు కదా సార్. ఇది కూడా అభిమానం అయిపోయింది సార్. చాలా డిసప్పాయింటింగ్ ఉంది, అందరికి కూడా డిసప్పాయింటింగ్ ఉంది సార్. మాట్లాడాలంటే మాకే బాధగా ఉంది, చెప్పాలంటే మాకే బాధగా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా చెప్తుంది అందరికి బాధగా ఉంది. అందరికి బాధగానే ఉంది కదా, చెప్తున్నా అందరికి బాధగా. ప్రీమియర్స్ క్యాన్సిల్ అవడం వల్ల చాలా బాధగా ఉంది. ఫస్ట్ టైం ఇలా బాలయ్య జరగడం, ఇంకెప్పుడు జరగకుండా చూసుకోవాలని చెప్పి ప్రొడ్యూసర్స్ కానీ ఎవరైనా సినిమా నిర్మాతలు కానీ కోరుతున్నాం. జై బాలయ్య, జై బాలయ్య. ట్రైలర్ గానీ సాంగ్స్ గానీ ఎలా అనిపిస్తుంది? అన్ని అరాచకం, మామూలుగా లేవు అసలు. బాలయ్య అంటేనే ఒక అరాచకం, చెప్పాల్సిన అవసరం లేదు. జై బాలయ్య. అందరికి తెలుసు కదా సార్, ఇట్లా జరగడానికి చాలా అభిమానులే కదా సార్. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చాలా బాధపడుతున్నారు. కానీ మాకు బాధ మాట్లాడిన మాకు చాలా బాధగా ఉంది.
చెప్పాలంటే మాకు చాలా బాధగా ఉంది. ఇట్లా జరగడం అంటే మాకు చాలా మనం డిసప్పాయింట్ సార్. దట్స్ వై ప్లీజ్ ప్రీమియర్స్ పడుంటే ఎలా ఉండేది? చాలా చాలా కోలాహలంగా ఉంది. థియేటర్ ఎట్లా ఉండేది సార్? మీకు తెలియదే ఉంది. బట్ థియేటర్ ఎట్లా ఉంది సార్? అరాచకంగా ఉండేది సార్. ఎట్లా ఉండేది సార్ థియేటర్? ఎట్లా ఉండేది మామూలుగా ఎట్లా మీకు తెలియదు సార్? బాలయ్య బాబు ఫ్యాన్స్ ఎట్లా ఉండరు? మామూలుగా మంచిగా ఉండేది. సినిమా రిలీజ్ అవుతుంది ఎంత లేగలే వెయిటింగ్ చేస్తున్నా కంటిన్యూగా. కానీ ఇప్పటికొచ్చి ఏమి ఏ షోలోని ఎందులోని టికెట్స్ ఓపెన్ చేయలేదు, ఏమి చేయలేదు. చాలా బాధపడుతున్నాం మేము. మార్నింగ్ నుంచి కంటిన్యూగా 3-4 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాం టికెట్స్ కోసం. ఇప్పటికీ రిలీజ్ అవ్వాలా. చాలా డిసప్పాయింట్ గా ఉంది. అందుకోసం డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి బ్యాగ్స్ తో సహా డైరెక్ట్ గా థియేటర్కి వచ్చారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బాధపడుతున్నాం మేము. అంటే వీళ్ళ కాంబినేషన్ గురించి మీరు కొంచెం ఎక్సైటెడ్, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకున్నాం. చాలా ఎక్కువ పెట్టుకున్నాం. బాలయ్య అఖండ 1 కంటే అఖండ 2 ఇంకా ర్యాంప్ ఆడిస్తాడని చెప్పేసి దాని మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీగా పెట్టుకొని 3-4 డేస్ నుంచి కంటిన్యూగా చూస్తున్నాం. అసలు ఏమీ లేదు. రికార్డ్ అవుతుంది అక్కడ. మనం టీవీలో హలో సో మొత్తం మీద సినిమా వాయిదా పడింది. ఇప్పటికే 14 రీల్స్ వాళ్ళు ఒక పోస్ట్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించి మేము చాలా బాధపడుతున్నాం సినిమా వాయిదా పడ్డందుకు అని చెప్పేసి, త్వరలో దీనికి సంబంధించి అప్డేట్ ఇస్తామని చెప్పారు. బట్ సినిమా ఎప్పుడు మళ్ళీ రిలీజ్ అవబోతుంది? ఇక్కడి వరకు వచ్చిన తర్వాత అసలు బాలయ్య ఎలా రియాక్ట్ అయి ఉంటారు? ఒకసారి ఈ విషయం గురించి ఎవరి మిస్టేక్ ఇక్కడ? బాలయ్యకి తెలియదు, ఇదంతా తెలుసో తెలీదో, అసలు 14 రీల్స్ వాళ్ళు అక్కడ హీరోస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని తెలుసో లేదో, మరి బోయపాటి గారు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? ఇక్కడ గొంతు మీదకి వచ్చే వరకు ఇక సినిమా రిలీజ్ అవుతున్న సమయంలో కేసు వేశారు. సరే అప్పటికప్పుడు సార్ట్ అవుట్ చేసుకోలేరా? అరౌండ్ 28 crores రూపీస్ ఆఫ్ అమౌంట్ అంటూ చెప్తున్నారు. సో సమస్య ఏదైనప్పటికీ బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు మనం. చాలామంది మరి బాలయ్య ఎలా రియాక్ట్ అయి ఉంటాడో అని కూడా చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు ఈ విషయంలో. ఎందుకంటే ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్. బాలయ్యకి కూడా ఇది చాలా ప్రెస్టీజియస్ సినిమా. సో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్ బాగా నిరుత్సాహపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేశారు, కొంతమంది ఎమోషనల్ కూడా అయ్యారు. మరి ప్రొడ్యూసర్స్ కానీ లేదంటే సినిమా ముఖ్యంగా బోయపాటి కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారా? మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మళ్ళీ ఇంకోసారి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారా? ఇష్యూని సార్ట్అవుట్ చేస్తున్నారా? నందు మోస్ట్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ బాలకృష్ణ బోయపాటి. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తున్న అఖండ 2 మనం చూసాము ఎంత మంచి విజయాన్ని సాధించిందో బాలయ్యకు, అలాగే బోయపాటికి ఎంత మంచి పేరు వచ్చిందో. అఖండ 2 కూడా ఇప్పటి వరకు జరిగిన రిలీజ్ అయిన ట్రైలర్స్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, ఏ అవుట్పుట్ బయటకు వచ్చినా కూడా అది అభిమానులందరితోటి, ప్రేక్షకులతోటి మంచి ప్రజాదరణ పొందిందని చెప్పుకోవాలి. మంచి వైబ్ ఉంది సినిమాకు, మంచి క్రేజ్ వచ్చింది. సో ఇలాంటి తరుణంలో సినిమా ప్రీమియర్ షోలకి టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. వరల్డ్ వైడ్ గా అన్ని చోట్ల బుక్ అయిపోయాయి. దాదాపు ఈ అబ్రాడ్ లో కూడా $400,000 పైగా ప్రీమియర్ షోస్ కి టికెట్స్ బుక్ అయినాయని తెలిసింది. అలాంటి తరుణంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి టికెట్ రేట్ల పెంపు విషయంలో జీవో రానందువలన టికెట్స్ బుక్ చేయలేదు, బుక్ మై షోలో ఓపెన్ అవ్వలేదు టికెట్స్ అని కూడా చెప్పారు. కానీ వీటన్నిటి వెనుక మరో ప్రధానమైన కారణం ఉంది. సినిమా ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. సినిమా బడ్జెట్ ఎక్కువైంది. అలాగే నిర్మాతలు తీసుకొచ్చిన ఫైనాన్స్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్స్ కూడా నిర్మాతలు చెల్లించలేకపోయారు. అలాగే దూకుడు సినిమా టైంలో హీరోస్ ఇంటర్నేషనల్ వాళ్లకు 14 రీల్స్ కి మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల్లో దాదాపు హీరోస్ వాళ్ళకి 14 రీల్స్ వాళ్ళు డబ్బు పే చేయాల్సి ఉంది. దానికి సంబంధించి గత 11 సంవత్సరాలుగా కూడా కోర్టులో కేసులు జరుగుతూనే ఉన్నాయి. ప్రతిసారి కూడా 14 రీల్స్ వాళ్ళు ఓడిపోవటం జరుగుతూ ఉంది. నెక్స్ట్ కోర్టుకి అప్పీల్కి వెళ్తున్నారు, అక్కడ కూడా ఓడిపోయారు.
సో ఈ రోజు వరకు కూడా ఆ అమౌంట్ సెటిల్ అవ్వలేదు. ఈ సంవత్సరం కూడా ఆగస్టులో హీరోస్ నుంచి 14 రీల్స్ కి ఒక లీగల్ నోటీస్ వచ్చింది పేమెంట్ గురించి. దాన్ని కూడా నిర్మాతలు ఇగ్నోర్ చేశారు. ఈ ఆర్థిక పరమైన చిక్కులు గురించి అటు హీరోకి కానీ దర్శకుడికి కానీ తెలియదనేది ఇప్పుడు యూనిట్ లో మనకు వస్తున్న సమాచారం. సో నిర్మాతలు కొంత బాధ్యతారాహిత్యంగానే వ్యవహరించారని చెప్పుకోవాలి. అలాగే ఈ సినిమాని కొన్న బయర్స్ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిబ్యూటర్లు, వాళ్ళు కూడా కొన్న అమౌంట్ ఫుల్ఫిల్ చేయలేదు పేమెంట్ విషయంలో. అందువల్లనే ఈ ప్రొడ్యూసర్స్ ఫైనాన్స్ క్లియరెన్స్ లో ఫెయిల్ అయ్యారు అనేది కూడా మనకి అంతరంగికుల నుంచి వస్తున్న సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ సపోజ్ 100% పే చేయలేదు, అట్లీస్ట్ 90% అన్న పే చేయాల్సింది. అది కూడా 50-60% మాత్రమే పే చేయడానికి రెడీ అయ్యారు, పే చేశారు. అందువల్లనే ఆర్థిక కష్టాలు వచ్చినాయి, ఫైనాన్స్ క్లియర్ చేయలేకపోయారు, ప్రైవేట్ ఫైనాన్సర్స్ దగ్గర తెచ్చింది అనేది కూడా. సో దాదాపుగా ఇప్పటికీ ఒక 70 కోట్ల పైచిలకు ఫైనాన్స్ క్లియరెన్స్ అయితే అవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి నిన్న సాయంత్రం నుంచి కూడా, నిన్న పగలంతా కూడా చర్చలు జరుగుతూనే ఉన్నాయి ఫైనాన్సర్స్ తోటి, డిస్ట్రిబ్యూటర్ల తోటి. రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా బాలకృష్ణ పర్సనల్ వ్యక్తిగత కార్యదర్శి, అలాగే ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలు, దర్శకుడు బోయపాటి శ్రీను ఆఫీస్ కి వెళ్లి ఆయనతో చర్చలు కూడా జరగడం జరిగింది. అసలు బాలకృష్ణకి ముందు నుంచి ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చేమో అని చాలా మంది అనుకుంటున్నారు. తెలుసుంటే అసలు ఇక్కడ దాకా వచ్చేది కాదేమో. ఇట్స్ వెరీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈవెన్ ఫర్ బాలకృష్ణ ఆల్సో. మనం డిస్కస్ చేద్దాం దీని గురించి. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి వ్యూవర్స్ కి నేను ఒక వీడియో చూపిస్తాను. అంటే ఫ్యాన్స్ ఎంత ఆగ్రహంగా ఉన్నారో, ఎమోషనల్ గా ఉన్నారో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మా ఆర్టీవీ ప్రతినిధి అనీంద్ర వెళ్తే ఆ మైక్ లాగేసుకొని అతని మీద కూడా మా ప్రతినిధి మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది అక్కడ. జస్ట్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు చూపించే ప్రయత్నంలో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థం అవుతుంది. ఎంత ఆగ్రహంగా ఉన్నారో, చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా ఆవేశపడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది మమ్మల్ని మాట్లాడించొద్దు, మాట్లాడితే మళ్ళీ ఏం నోరు జారుతామో మాకే తెలియదు అంటున్నారు. చాలా మంది బోయపాటి మీద చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే బోయపాటి రెస్పాన్సిబిలిటీనే ఇదంతా, అసలు ఆయనే చూసుకోవాలి కదా, ఏం చేస్తున్నారు మొత్తం ఆయన కోఆర్డినేషన్ ఇదంతా జరుగుతుంది, ఆయన అండర్లోనే జరుగుతుంది కదా అని చెప్పేసి అంటున్నారు. మరికొంతమంది ఏమో ఇది బాలయ్యకి ముందు నుంచి తెలుసుండదు, తెలుసుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు, ఇప్పుడు తెలిసిన తర్వాత లాస్ట్ మినిట్లో ఇలా సినిమాకి ఇబ్బందులు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏంటో, బాలయ్య ఎలా రియాక్ట్ అయి ఉంటాడు అంటూ రకరకాలుగా ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. బట్ ఇక్కడ 2 విషయాలు మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి. ఇప్పుడు రవిచంద్ర మనతో మాట్లాడుతూనే ఉన్నారు, మా ప్రతినిధి రవిచంద్ర. ఇప్పుడు ఈ విషయాన్ని మీరు చెప్తున్నారు ఇంతకుముందే, బాలకృష్ణ సన్నిహితులు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు, ఇక సార్ట్ అవుట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు అని. సో నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? అండ్ మరొకటి, నిన్న అప్పటికప్పుడు షోస్ క్యాన్సిల్ అయ్యాయి కాబట్టి టికెట్లు రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. ఏపీలో తెలంగాణలో 2 చోట్ల రేట్లు అంతంత రేట్లు పెట్టి కొన్నారు. అప్పటికప్పుడు క్యాన్సిల్ అవ్వడం వల్ల థియేటర్ యాజమాన్యాలు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంటుంది కదా, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ముందు ఖచ్చితంగా ఇది జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, నిన్న ప్రీమియర్ షోస్ కి టికెట్స్ సేల్ చేశారు ఆంధ్రప్రదేశ్ లో, అలాగే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా. ఒక తెలంగాణలో తప్ప మిగిలిన అన్ని చోట్ల కూడా నైట్ ప్రీమియర్ షోస్ కి టికెట్స్ సేల్ అయిపోయాయి. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళందరికీ ఆన్లైన్ నుంచి రిటర్న్ రావాల్సి ఉంటుంది. ఆ షో క్యాన్సిల్ అయింది కాబట్టి ఖచ్చితంగా థియేటర్ల వాళ్ళు ఆ షోకి సంబంధించిన ఆదాయాన్ని కోల్పోతారు, వేరే సినిమాని కూడా ప్రదర్శించలేకపోతారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నష్టమే. ఇది ఒకరికి కాదు, చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది. క్యాంటీన్ దగ్గర నుంచి సైకిల్ స్టాండ్, ఆటో స్టాండ్ అందరికి కూడా నిన్న షోస్ క్యాన్సిల్ అవటం తోటి చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగే ఈ రోజు కూడా ఈ సినిమా రిలీజ్ లేదు కాబట్టి ఖచ్చితంగా
సినిమా ఏది కూడా థియేటర్ వాళ్ళ దగ్గర ఈ రోజు ప్లే చేసుకోవడానికి రెడీగా ప్రజాదరణ పొందిన సినిమాలు ఏవి ఉండవు. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా దాన్ని ఏదో ఒక సినిమాని స్క్రీన్ చేసుకోవాలి, దానికి సంబంధించిన ఆడియన్స్ వస్తారా రారా అనే టెన్షన్ కూడా థియేటర్ యాజమాన్యాలకు ఉంటుంది. ఖచ్చితంగా ఇది టాప్ టు బాటమ్ అందరికి కూడా ఒక నష్టమనే చెప్పుకోవాలి. సినిమాకి జీవోలు తెచ్చుకున్నారు, ప్రీమియర్ షోస్ కి అధిక రేట్లలో టికెట్లు అమ్ముకోవడానికి, అది కూడా నిరుపయోగం అయిపోయింది. ఇటు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో 2 చోట్ల కూడా వేస్ట్ అయిపోయింది. ఒక రోజు తెలంగాణలో 3 రోజులకు మాత్రమే టికెట్ రేట్లు హైక్ ఇచ్చారు, ఒక రోజు కూడా వేస్ట్ అయిపోయింది. సో ఒకవేళ సినిమా రేపు రిలీజ్ అయితే రేపు ఎల్లుండి మాత్రమే తెలంగాణలో అధిక రేట్లు సింగిల్ స్క్రీన్ లో 50 రూపీస్, మల్టీప్లెక్స్ లో 100 రూపీస్ ఎక్స్ట్రాకి టికెట్ ప్రైస్ పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నిజంగా సినిమాకి చాలా నష్టం జరిగిందనే చెప్పుకోవాలి. అటు హీరో ఇమేజ్ డ్యామేజ్ అయింది, బ్యానర్ ఇమేజ్ డ్యామేజ్ అయింది, అలాగే బాలయ్య అభిమానులందరూ కూడా చాలా నిరుత్సాహానికి గురయ్యారు. అంటే ఎప్పటిలోపు ఈ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఎప్పటికీ సినిమా రిలీజ్ అవుతుంది? ఈ రెండింటికి సంబంధించి ఏమైనా అంచనాలు ఉన్నాయా? నన్ను దానికి సంబంధించి నిన్న ఉదయం నుంచి కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల తోటి చర్చలు జరుపుతున్నారు, ఫైనాన్సర్స్ తోటి చర్చలు జరుపుతున్నారు. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట దీనికి పరిష్కారం దొరుకుతుంది. అట్లీస్ట్ ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయితే ఫ్రైడే రోజు మార్నింగ్ షోస్ నుంచన్నా సినిమాని రెగ్యులర్ షోస్ గా రిలీజ్ చేయాలి అని చాలా వరకు నైట్ 9 o'clock వరకు కూడా ట్రై చేశారు. ఆ టైంలో ఇక నిస్సహాయత వ్యక్తం చేస్తూ ఈ రోజు సినిమా రిలీజ్ అవటం లేదు అంటూ కూడా 14 రీల్స్ నుంచి ఒక అధికారిక ప్రకటన రావటం జరిగింది. సో ఇష్యూ ఎంత జటిలంగా ఉంది అనేది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రాత్రంతా కూడా నిర్మాతలు అలాగే బాలకృష్ణ కార్యదర్శి వీళ్ళందరూ కూడా మిడ్ నైట్ బోయపాటి దగ్గరకు వెళ్ళటం జరిగింది, అక్కడ చర్చలు జరిపారు. సో ఈ రోజు ఉదయానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ కి సంబంధించిన ఏదన్నా క్లియరెన్స్ జరిగితే, అలాగే ఈ రోజుకి సంబంధించి కూడా అది కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారానే మళ్ళా స్టే వెకేట్ చేయించుకోవటం ఉంటుంది, లీగల్ గా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇది కొంత టైం టేకింగ్ ప్రాసెస్ అనే మనం భావించాల్సి ఉంటుంది నందు. ఖచ్చితంగా ఈ రోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సినిమా మోస్ట్లీ రేపు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది నందు. ఓకే రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తుండండి అంశానికి సంబంధించి మాకు.